Hi children, welcome back to Krishna Avataram. So, in today's episode, what are we going to see children? We are going to see Krishna entering into Madura Nagaram. So children, ఈరోజు పిల్లలు మనము కృష్ణుడు మధురా నగరంలోకి ప్రవేశించడం చూడబోతున్నాం అన్నమాట. మరి నిన్నటి ఎపిసోడ్లో మనము చివరగా అక్రూరుడు కంసుడికి బలరామకృష్ణులు మధురకు వచ్చేశారు అనే విషయం తెలియజేసి ఇంటికి వెళ్ళిపోయాడు అక్రూరుడు. ఓకేనా? మరి ఇక్కడ ఏమైందో మరి ఇప్పుడు చూద్దాం. చిల్డ్రన్, Sri-Krishna and Balarama, along with the Gopabalas, they started to roam about in the streets of Madura. So they were seeing all the wonders of Madura. So Balarama Krishna and all these Gopabalas were going around, but the people of Madura were very happy to see Krishna because they have heard so many, whatever wonders Krishna did, miracles that Krishna did, all those leelas Krishna did were heard by the people of Madura, and they were all praised for Krishna, and they knew that he was Lord himself, and they wanted to, you people could see if any film actor or any famous person comes into a village or anywhere, you can see them. All the people are coming out to see them. In the same way, people came out and they stood on both sides of the streets, and they were ready to see Krishna and Balarama. So because they have heard about them, పిల్లలు బలరామకృష్ణులు గోపబాలులతో కలిసి ఊరంతా తిరుగుతూ వింతలు విశేషాలు చూస్తూ వెళుతూ ఉన్నారన్నమాట. కానీ మధురా నగరిలో ప్రజలైతే బలరామకృష్ణులు వచ్చారని తెలిసి ఎంతో సంతోషంతో వాళ్ళని చూడడానికి మిద్దెలెక్కారు, వీధుల్లో అటు ఇటు నిలబడుకున్నారు, అలా చూస్తున్నారు. మామూలుగా ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడు సినిమా యాక్టర్లు కానీ లేకపోతే ఎవరైనా రాజకీయ నాయకులు కానీ వస్తే ఎలాగైతే ప్రజలు చూసేకొస్తారో, ఇక్కడ కృష్ణుడు ఎన్నో వింతలు చేశాడు కదా బృందావనంలో మరియు గోకులంలో. కాబట్టి అవన్నీ వాళ్ళు విన్నారు ఆ నోట ఈ నోట. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, బలరామకృష్ణులు వచ్చారంట, వాళ్ళని చూడాలి చూడాలి అని అభిమానం ఉన్న వాళ్ళు పువ్వులు చల్లితే వాళ్ళ మీద. సో కొందరు అలాగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాళ్ళ యొక్క ప్రేమను తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఇంతలో ఏమైందో చూద్దాం. ఓకేనా? సో చిల్డ్రన్, నౌ కృష్ణ వెంట్ టు ఏ పర్సన్. హీ వాజ్ అ ధోబీ. సో కృష్ణ వెంట్ టు దట్ ధోబీ. He was the dhobi for the royal household. So royal household ante for the king. He was the dhobi for the king. So he went to him and asked him, you have in your pile of clothes, moot antam kada. So you have in your pile what all new varieties, all good varieties of silk cloth which are good. We in Gokulam or Vrindavan, we don't have good materials to wear. So why don't you give us your washed clothes so that we can wear? Krishna went and asked the dhobi. The dhobi got angry and he said, you people eating all the milk, curd and butter, you are fatted and you want to ask the king's clothes. How can I give you the king's clothes? Okay, I will not give you the king's clothes. You cannot ask me for the king's clothes. If my king knows about that, he will kill you people, he said. So Krishna, what he did, he just tapped on the head of that man and he fell down dead. The dhobi fell down dead. So because the dhobi
spoke very rudely to Krishna. Krishna got angry and Krishna just tapped one on his head and the fellow fell down dead. సో పిల్లలు, కృష్ణుడు ఒక ఎవరు చెప్పండి, చాకలివాడు. ఆ చాకలివాడు ఎవరికి బట్టలు ఉతికేవాడంటే మన కంసుడి కుటుంబానికి బట్టలు ఉతికేవాడు అనమాట. వాడి దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర మూటలో మంచి మంచి గుడ్డలు ఉన్నాయి కదా, ఆ గుడ్డలు కొన్ని మాకివ్వు, మేము వేసుకొని వెళ్తాము, మా పల్లెలో అంత మంచి బట్టలు లేవు అని అడిగాడు కృష్ణుడు. అడిగితే వాడేమన్నాడు కోపంగా, అరేరే పాపం, మీ బాగా మీగడ పాలు వెన్న తిని కొవ్వు పట్టారు, మీరు బాగా రాజుగారి బట్టలు కావాలని అడుగుతారా? ఎంత ధైర్యం మీకు రాజుగారి బట్టలు అడగడానికి? నేను మీకు గనక రాజుగారి బట్టలు ఇస్తే రాజుకి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని చంపి పారేస్తాడు అన్నాడు. అనగానే ఆ డోబీ తల మీద ఒక్కటేసాడనమాట కృష్ణుడు. ఒక్క దెబ్బ వేయగానే చచ్చూరుకున్నాడు, వాడు కింద పడి చచ్చిపోయాడు. వాడు కింద పడి చచ్చిపోతూనే మిగిలిన డోబీలందరూ బట్టలన్నీ అక్కడే మూటలు పడేసి వాళ్ళంతా పారిపోయారనమాట. పారిపోగానే కృష్ణుడు, బలరాముడు, గోపబాలరు అందరూ కలిసి ఆ మూటలలో ఉన్న మంచి మంచి బట్టలన్నీ ఏరి కట్టుకున్నారు. వాళ్ళు కట్టుకొని వాళ్ళు వీధులంతా తిరుగుతూ వెళ్తున్నారు. అప్పుడు ఒక సాలెవాడు ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి అందమైన బట్టలన్నీ ఎంతో అందంగా నేసిన రంగురంగుల బట్టలన్నీ తీసుకొచ్చి, మెత్తగా ఉన్నటువంటి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి కృష్ణుడికి సమర్పించుకున్నాడు. కృష్ణుడు ఎంతో ప్రీతి చెందాడనమాట. చాలా సంతోషం, నువ్వు నాకు ఈ బట్టలు ఇచ్చినందుకు అని చెప్పి అతనికి జీవితాంతం సుఖశాంతులు సంపదలిచ్చి చివర మోక్షం కూడా ఇచ్చి కృష్ణుడు అతనికి బాగా సంతృష్టి చెంది అతనికి అన్నీ ఏమిచ్చాడు, మొత్తం ఏమి కావాలన్నా అతనికి లభించేలాగా అదృష్టం ప్రాప్తించాడనమాట. కృష్ణుడు ఇచ్చాడు అతనికి. ఓకేనా? నెక్స్ట్, సో మరి ఇక్కడ చూద్దాం. ఓకే, ఇతనేమో సుధాముడనేటువంటి ఒక పూల వ్యాపారి అన్నమాట. అతను పూలమాలలు కుట్టేవాడు. ఎవరు? సుధామ. ఈ పూలమాలలు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే కృష్ణుడికి పూలంటే చాలా చాలా ఇష్టం కదా, అందుకని పూమాలలు కుట్టే అతని దగ్గరికి వెళ్ళాడు కృష్ణుడు. వెళితే అతనికి ఆనందం పట్టలేదన్నమాట. అబ్బా, శ్రీకృష్ణుడు మా ఇంటికి వచ్చాడు అని. సో దట్ the Krishna went to the house of Sudama, who was a florist. He used to prepare garlands. So what happened? Krishna went to that house and Sudama was very happy because the Lord has come into his house. So he brought very nice finely. Yes, Nana. So he was very happy that Krishna, the man offered his garlands to Krishna. Krishna accepted his garlands and Krishna was very happy. కృష్ణుడికి చాలా సంతోషమైందనమాట. అతడు ఇచ్చినటువంటి ఆ పూమాలల్ని తీసుకొని నీకేం కావాలి అని అడిగాడు. హీ ఆస్క్డ్, వాట్ డూ యూ వాంట్? హీ సెడ్, ఐ గాట్ యువర్ బ్లెస్సింగ్స్, దట్ ఈస్ మోర్ ఫర్ మీ, సో ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. బట్ even though he said that, Krishna gave him all that was wanted for a life, peaceful life, and finally moksha also was given to him. So nana, అతను నాకేమి వద్దన్నప్పటికీ కృష్ణుడు అతనికి కావలసిన సంపదలన్నీ ఇచ్చి చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదించి ముందుకు సాగిపోయాడనమాట. మరి కృష్ణుడు అలా ముందుకు వెళ్తూ ఉంటే కృష్ణుడికి ఎవరు కనిపించారన్న ఒక వంకర టింకరగా ఉన్నటువంటి ఒక ఆడ మనిషి కనిపించింది. ఆమెను అడిగాడు, నువ్వు ఎవ్వరు అని. సో వెన్ కృష్ణ వెంట్ ఫార్వర్డ్, కృష్ణ ఫౌండ్ ఎ క్రూకెడ్ లేడీ who was crooked, all her body was crooked. So the name of that lady was Trivakra. The lady's name was Trivakra and she was a crooked lady. She was taking some lepanas to the king.
So he would do Mardana for the entire body with that lepanas. So when Krishna asked what it was, she told, if you want, I will also give you. So Krishna also and Balrama took that lepana and they also applied it to their bodies. And Krishna was very pleased with that lady. So now Krishna wanted to show some miracle on that lady. So what did Krishna do? Krishna stamped one of the foot of that lady with his foot, and Krishna touched the lady's chin and lifted it up. So when Krishna touched the lady's chin and lifted it up, he stamped one of her foot. The lady became straight. She was, her crookedness was gone and she became straight. పిల్లలు, కృష్ణుడు ఆ ఆడమనిషి మీద కనికరించి ఆమెకు తన యొక్క వక్రత్వం పోగొట్టాలనుకున్నాడు. సో కృష్ణుడు ఒక కాలితో ఆమె కాలిని తొక్కాడు, ఇంకొక చేతితోనేమో ఆమె గడ్డం కింద చేయబెట్టి ఆమెను అలా పైకి లేపాడనమాట. లేపంగానే ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క వక్రత్వం పోయింది. ఆమె మనలాగా చక్కగా ఒక అందమైన అప్సరస లాంటి అందమైనటువంటి రూపం ఆమెకు వచ్చింది. ఆమె అస్సలు ఆమె యొక్క ఆనందానికి అవధులు లేవు. సో భగవంతుడి యొక్క లీలల్ని వర్ణించడం మన తరమానన్న. సో దేవుడు ఏమైనా చేయగలడు. ఈ నిమిషం ఉన్న ఎలాంటి కష్టమైనా పోగొట్టగలడు. సో మనమందరం కూడా చాలా చాలా భగవంతుడిని నమ్మి, భగవంతుడు ఉన్నాడన్నది నమ్మి మనం ఎంతో భక్తితో గౌరవంతో ఉండాలి. సో నెక్స్ట్ కృష్ణుడు అలాగే ముందుకెళ్తున్నాడు. సో చిల్డ్రన్, సో Krishna removed the crookedness of that lady and he went forward. So we should have faith in God. When we have faith in God, God will do anything for us. So he loves us, so he will do anything for us. As Krishna went forward, he found people guarding some place where all the Dhanuryaga was going to happen. It was built, the area was built and there were guards around it keeping watch on it. So కృష్ణుడు ముందుకెళ్తే అక్కడ ధనుర్యాగం చేయడానికి కావలసినటువంటి ఏర్పాటు చేసిన చోటు కనిపించింది. అక్కడ చాలామంది సైనికులు అడ్డుకున్నారనమాట, ఎవరిని వెళ్ళనివ్వడం లేదు అక్కడికి. సో అలా వెళ్ళనివ్వకపోతే కృష్ణుడికి కోపం వచ్చింది. వాళ్ళందరితో యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడగొట్టి తను ఆ స్థలంలోకి వెళ్ళిపోయాడు. కృష్ణ ఫాట్ విత్ దోస్ పీపుల్ హూ సబ్జెక్టెడ్ హిమ్ అండ్ వెంట్ ఇన్ టు ద ఏరియా. సో దేర్ హీ ఫౌండ్ ఎ వెరీ బిగ్ బో. కృష్ణుడు అక్కడ ఒక పెద్ద చూశాడు, విల్లును చూశాడు. విల్లును చూస్తే అది ఎవరి చేత కాదు ఎత్తడానికి అనుకున్నారు. కానీ కృష్ణుడు ఆ విల్లుని అవలీలగా ఎత్తాడు. నారి సంధించాడు. సంధించిన తర్వాత దాన్ని పట్టుకొని ఒక్కటి ఇలా లాగి వదిలాడు. అప్పుడు చాలా ఒక భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది. శబ్దం వచ్చి ఆ యొక్క విల్లు కూడా విరిగిపోయిందనమాట. సో ఆ నారిని సంధించినప్పుడు ఇలాగా మీటితే, ఆ యొక్క విల్లును మీటితే ఎంత మామూలుగా చిన్న వయలిన్ అట్లాంటివన్నీ తంతులతో చేసిందే కదా నాన్న, ఆ కడ్డీలు చుట్టి ఉంటారనమాట. ద స్ట్రింగ్డ్ instruments like veena or violin give music, but this was a very big bow, and when the string was pulled it gave a very terrific sound that all the people were afraid. All the people of Madura was afraid. Kamsa also heard the sound and he was afraid. So కంసుడు కూడా విన్నాడమ్మా ఆ సౌండ్ని. చాలా భయంకరమైనటువంటి ధ్వని వచ్చింది. ఆ విల్లు కూడా ఇరిగిపోయింది. సో కృష్ణుడు ఆ యొక్క విల్లును విరిచేశాడు. ఏ విల్లు అది? ధనుర్యాగానికి కావలసిన విల్లుని విరిచేశాడు. సో ఎంతోమందిని చంపేశాడు. ఇలా ఎంతోమందిని కృష్ణుడు చంపేశాడు. మధురా నగరిలోకి వచ్చేసాడు, అందరినీ చంపుతూ ఉన్నాడు. తర్వాత తను ధనుర్యాగాని కోసం చేసిన ఏర్పాట్లన్నీ ధ్వంసం చేశాడు.
So Krishna has destroyed the entire arrangements which were made for the Dhanuryaga. So Kamsa was afraid now. He heard about all this, that so many people of his kingdom, that is, all the soldiers, were killed and all the arrangements were being destroyed by Krishna. So he was afraid now, Kamsa. Krishna moved on and on when he came to a very big and terrific elephant. కృష్ణుడు అలా ముందుకెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద మదగజం కనిపించింది అతనికి. మదగజం పేరేంటి తెలుసానన్నా? కువలయ పీడము. ఏమి? కువలయ పీడము అనేటువంటి మదగజం ఉంది అక్కడ. ఆ కువలయ పీడం అనేటువంటి మదగజాన్ని చూసి అందరూ ఏమనుకుంటున్నారు? కృష్ణుని తొక్కేస్తుంది, కృష్ణుడి మీదకి వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఆ మదగజము కృష్ణుని ఏమీ చేయలేదని వాళ్ళకి తెలియదు. సో వాళ్ళందరైతే భయపడుతున్నారు. సో కృష్ణుడైతే ఆ మదగజంతో ఒక పిల్లితోనో ఒక కుక్క పిల్లతోనో ఆడుకున్నట్లుగా ఆడుకుంటూ ఉన్నాడంట. సో వెళ్ళి దాని తోకను ముట్టుకోవడము, దాని తోకను గిల్లడము, దాన్ని చెవిని గిల్లడము, ఇలా చేస్తూ ఉన్నాడు కృష్ణుడు. సో ఆ మావుటి వాడేమో కృష్ణుడి మీదికి దాన్ని రెచ్చగొట్టుతున్నాడు అనమాట. కృష్ణుని తొక్కు, కృష్ణుని చంపేయి అని చెప్తూ ఆ యొక్క మావుటి వాడేమో రెచ్చగొడుతున్నాడు. So children, when they came across the very big elephant, terrific elephant called Kuvalaya Pidamu, so Krishna went and he was playing with it, pulling its tail, pulling its ears and all. But the entire Madura, the people were afraid that the elephant would kill Krishna. So the Mahuti of that elephant was forcing the elephant to stamp Krishna or kill Krishna. So, but here what happened? Krishna caught it by its tusk and pulled out a tusk and caught it by its trunk, threw it down and killed it with the trunk which he has pulled out. With the tusk which he had pulled out. So the elephant, which was a very great asset to the Kamsa. Kamsa thought, my Kuvalaya Pidamu will kill Krishna. If it gets angry, it will stamp Krishna to death. So he thought like that. But here the reverse happened. Krishna himself killed Kuvalaya Pidamu. కృష్ణుడే చంపేశాడు. కంసుడేమనుకున్నాడు? నా దగ్గర కువలయా పీడం ఉంది, ఇంకా మల్ల యుద్ధులు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి కృష్ణుడిని చంపేస్తారు అనుకున్నాడు. కానీ కువలయా పీడమును కృష్ణుడే చంపేశాడు. దాని యొక్క దంతము లాగి ఆ దంతంతోనే దాన్ని పొడిచి చంపేశాడనమాట కృష్ణుడు. ఎస్, రేపటి ఎపిసోడ్లో మనం ఏం చూడబోతున్నామంటే నాన్న, మీకు ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం తెలుసా? రేపు కృష్ణాష్టమి, జన్మాష్టమి. ఎస్, లాస్ట్ ఇయర్ మన స్కూల్లో ఎంతో అద్భుతంగా మనము జన్మాష్టమి చేసుకున్నాం. కానీ ఈసారి కరోనా వల్ల జన్మాష్టమి చేసుకోవట్లేదు కదా నాన్న పిల్లలు. కాబట్టి మీరంతా కూడా మీ ఇంట్లో కృష్ణుడికి బాగా మొక్కండి, కృష్ణుడిని బాగా మొక్కండి. మీరంతా కూడా చిన్ని కృష్ణులు కదా, మరి మీరంతా కూడా బాగా మొక్కొని కృష్ణుడికి చెప్పండి, ఈసారి కరోనా వచ్చి అందరినీ ఇబ్బంది పెడతా ఉంది స్వామి, ఈ కరోనాని తొందరగా పోగొట్టు అని. ఎందుకంటే భగవంతుడు చాలా ప్రేమమయుడు. ఆయన మీలాంటి చిన్న పిల్లలు ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. సో మీరందరూ కూడా బాగా భగవంతుని ప్రార్థన చేసుకోండి. ఆల్ ఆఫ్ యూ ప్రే టు గాడ్. సో గాడ్ విల్ లిసన్ టు ద ఇన్నసెంట్, innocent hearts. You are all innocent people. You are all loved by God. So God will listen to you. So you people should pray to God and ask God to remove this corona from the earth. So let it not hurt or spoil anyone's life. So the corona should be gone. So let us all pray to Krishna. Tomorrow is a very, very auspicious day. Tomorrow is Janmashtami, Krishnashtami. So birthday of Lord Krishna. So children, tomorrow all of you can celebrate Krishnashtami in your houses. Last year you would have celebrated in your schools.
So this year we are not able to celebrate in our schools. So children, be very happy tomorrow, and all of you should chant a mantra which is very, very, very effective. It is, now I will chant the mantra. You can chant the mantra as many times as you can, at least 11 times or 21 times or 108 times. నేను ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను పిల్లలు. ఈ మంత్రాన్ని మీరందరూ కూడా 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 108 సార్లు కానీ మీ శక్తిని అనుసరించి రేపు ఈ మంత్ర జపం చేసుకున్నారంటే మీరు ఎన్నో అద్భుతాలు, ఈ మహామంత్రం ఇది, ఈ మంత్రం చెప్పుకుంటే చాలు ఏ కోరికలైనా నెరవేరిపోతాయి నాన్న. కాబట్టి కృష్ణుడు ఏమైతే మీరు అడుగుతారో అవన్నీ మీకు ఇచ్చేస్తాడు రేపు. ఓకేనా నాన్న? సో ఈ రోజుతో ఇంతటితో ఈ ఎపిసోడ్ని ఇక్కడికి కన్క్లూడ్ చేస్తున్నాను. సో రేపు మళ్ళీ కలుస్తాము. అంతకంటే ముందు ఈ మంత్రాన్ని అందరూ కూడా బాగా చెప్పుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో నాన్న, ఈ మంత్రం చాలా చాలా గొప్ప మంత్రం. ఇది మంత్రాలన్నిటికీ రాజు లాంటిది ఈ మంత్రం. ఈ మంత్రం జపిస్తే నీ కోరికలన్నీ నెరవేరిపోతాయి నాన్న. కాబట్టి మీ యొక్క కోరికలు ఏవైనా కానీ ఈ మంత్రాన్ని 11 సార్లు కానీ, ఓకే, 21 సారి కానీ, 108 టైమ్స్ కానీ మీరు అందరూ కూడా ఈ మంత్రాన్ని జపించండి. ఆల్ ఆఫ్ యూ చాంట్ దిస్ మంత్ర 11 times or 21 times or 108 times, children, so that whatever your desire is, it will be fulfilled. So bye children. Okay. Yes, in Janaka's Puja Mandir there was a big bow. The bow was very big that only 1,000 soldiers could carry it. The bow was very, very big, and it was called Shivadanasu. So Shivadanasu could be carried only by 1,000 soldiers. One day, when all the girls were playing, Princess Sita, along with her friends, was playing with a ball when the ball suddenly went under the Shivadanasu box. So what happened? The girl very easily pushed the box, and the box ran like that. She was able to push it with her. She was a little girl, and she pushed that box. And when she just pushed it, it was going like a plastic box. So when Janaka saw this, it was very amazing for him. So he thought, this girl is very strong. She is divine. So I must give this girl's hand to one who could break the Shivadanasu. So he decided whom to give the girl in marriage. So Sita was decided that she must be given in marriage to a person who could break the Shivadanasu, or who could bow and arrow the Shivadanasu.
you know children, the bow will be straight, they had to bend it and they have to string it. The string from one edge should go bending the Shivadanasu, and it should be, yes, the hook to the other end. So only it will be like a bow. So this was decided by Janaka, that Sita will be given in marriage to a prince who could string the bow, which was in his puja mandir. So Janaka decided to give Sita to a person who could string the bow. Okay, children. So that is the story of Sita. So here ends our episode, and so we will see later, children. In the next episode, we will see how sage Vishwamitra is coming to Dasharatha Maharaja. Okay, children? Yes. Bye, children. Stay home, stay safe, all of you. Bye. Yes, Nana. So he was very happy that Krishna, the man offered his garlands to Krishna. Krishna accepted his garlands and Krishna was very happy. కృష్ణుడికి చాలా సంతోషమైందనమాట. అతడు ఇచ్చినటువంటి ఆ పూమాలల్ని తీసుకొని నీకేం కావాలి అని అడిగాడు. హీ ఆస్క్డ్ వాట్ డు యూ వాంట్. He said, I got your blessings, that is more for me, so I don't want anything else. But even though he said that, Krishna gave him all that was wanted for a life, peaceful life, and finally moksha also was given to him. So Nana, అతను నాకేమి వద్దన్నప్పటికీ కృష్ణుడు అతనికి కావలసిన సంపదలన్నీ ఇచ్చి చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదించి ముందుకు సాగిపోయాడనమాట. మరి కృష్ణుడు అలా ముందుకు వెళ్తూ ఉంటే కృష్ణుడికి ఎవరు కనిపించారనన్నా ఒక వంకర టింకరగా ఉన్నటువంటి ఒక ఆడ మనిషి కనిపించింది. ఆమెను అడిగాడు, నువ్వు ఎవ్వరు అని. సో వెన్ కృష్ణ వెంట్ ఫార్వర్డ్, కృష్ణ ఫౌండ్ ఎ క్రూకెడ్ లేడీ who was crooked, all her body was crooked. So the name of that lady was Trivakra. The lady's name was Trivakra, and she was a crooked lady. She was taking some lepanas to the king. So he would do mardana for the entire body with that lepanas. So when Krishna asked what it was, she told, if you want, I will also give you. So Krishna also and Balarama took that lepana and they also applied it to their bodies. And Krishna was very pleased with that lady. So now Krishna wanted to show some miracle on that lady. So what did Krishna do? Krishna stamped one of the foot of that lady with his foot, and Krishna touched the lady's chin and lifted it up. So when Krishna touched the lady's chin and lifted it up, he stamped one of her foot. The lady became straight. Her crookedness was gone and she became straight. పిల్లలు, కృష్ణుడు ఆ ఆడమనిషి మీద కనికరించి ఆమెకు తన యొక్క వక్రత్వం పోగొట్టాలనుకున్నాడు. సో కృష్ణుడు ఒక కాలితో ఆమె కాలిని తొక్కాడు, ఇంకొక చేతితోనేమో ఆమె గడ్డం కింద చేయబెట్టి ఆమెను అలా పైకి లేపాడనమాట. లేపంగానే ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క వక్రత్వం పోయింది. ఆమె మనలాగా చక్కగా ఒక అందమైన అప్సరస లాంటి అందమైనటువంటి రూపం ఆమెకు వచ్చింది. ఆమె అస్సలు ఆమె యొక్క ఆనందానికి అవధులు లేవు. సో భగవంతుడి యొక్క లీలల్ని వర్ణించడం మన తరమానన్న. సో దేవుడు ఏమైనా చేయగలడు. ఈ నిమిషం ఉన్న ఎలాంటి కష్టమైనా పోగొట్టగలడు. సో నాన్న, మనమందరం కూడా చాలా చాలా భగవంతుడిని నమ్మి, భగవంతుడు ఉన్నాడన్నది నమ్మి మనం ఎంతో భక్తితో గౌరవంతో ఉండాలి. సో నెక్స్ట్ కృష్ణుడు అలాగే ముందుకెళ్తున్నాడు. So children, so Krishna removed the crookedness of that lady and he went forward.
So we should have faith in God. When we have faith in God, God will do anything for us. So he loves us, so he will do anything for us. As Krishna went forward, he found people guarding some place where all the Dhanuryaga was going to happen. It was built, the area was built, and there were guards around it keeping watch on it. సో కృష్ణుడు ముందుకెళ్తే అక్కడ ధనుర్యాగం చేయడానికి కావలసినటువంటి ఏర్పాటు చేసిన చోటు కనిపించింది. అక్కడ చాలామంది సైనికులు ఏమి అడ్డుకున్నారనమాట, ఎవరిని వెళ్ళనివ్వడం లేదు అక్కడికి. సో అలా వెళ్ళనివ్వకపోతే కృష్ణుడికి కోపం వచ్చింది. వాళ్ళందరితో యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడగొట్టి తను ఆ స్థలంలోకి వెళ్ళిపోయాడు. కృష్ణ ఫాట్ విత్ దోస్ పీపుల్ హూ subjected him and went into the area. So there he found a very big bow. కృష్ణుడు అక్కడ ఒక పెద్ద ఏం చూశాడు, విల్లును చూశాడు. విల్లును చూస్తే అది ఎవరి చేత కాదు ఎత్తడానికి అనుకున్నారు, కానీ కృష్ణుడు ఆ విల్లుని అవలీలగా ఎత్తాడు. ఏమి నారి సంధించాడు. సంధించిన తర్వాత దాన్ని పట్టుకొని ఒక్కటి ఇలా లాగి వదిలాడు. అప్పుడు చాలా ఒక భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది. శబ్దం వచ్చి ఆ యొక్క విల్లు కూడా విరిగిపోయిందనమాట. సో ఆ నారిని సంధించినప్పుడు ఇలాగా మీటితే, ఆ యొక్క విల్లును మీటితే, ఎంత మామూలుగా చిన్న వయలిన్ అట్లాంటివన్నీ తంతులతో చేసిందే కదా నాన్న, ఆ కడ్డీలు చుట్టి ఉంటారనమాట. ద స్ట్రింగ్డ్ instruments like veena or violin give music, but this was a very big bow, and when the string was pulled, it gave a very terrific sound that all the people were afraid. All the people of Madura was afraid. Kamsa also heard the sound and he was afraid. So కంసుడు కూడా విన్నాడమ్మా ఆ సౌండ్ని. చాలా భయంకరమైనటువంటి ధ్వని వచ్చింది. ఆ విల్లు కూడా ఇరిగిపోయింది. సో కృష్ణుడు ఆ యొక్క విల్లును విరిచేశాడు. ఏ విల్లు అది? ధనుర్యాగానికి కావలసిన విల్లుని విరిచేశాడు. సో ఎంతోమందిని చంపేశాడు. ఇలా ఎంతోమందిని కృష్ణుడు చంపేశాడు. మధురా నగరిలోకి వచ్చేసాడు, అందరినీ చంపుతూ ఉన్నాడు. తర్వాత తను ధనుర్యాగాని కోసం చేసిన ఏర్పాట్లన్నీ ధ్వంసం చేశాడు. So Krishna has destroyed the entire arrangements which were made for the Dhanuryaga. So Kamsa was afraid now. He heard about all this, that so many people of his kingdom, that is all the soldiers, were killed and all the arrangements were being destroyed by Krishna. So he was afraid now, Kamsa. Krishna moved on and on. When he came to a very big and terrific elephant, కృష్ణుడు అలా ముందుకెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద మదగజం కనిపించింది అతనికి. మదగజం పేరేంటి తెలుసానన్నా? కువలయ పీడము. ఏమి? కువలయ పీడము అనేటువంటి మదగజం ఉంది అక్కడ. ఆ కువలయ పీడం అనేటువంటి మదగజాన్ని చూసి అందరూ ఏమనుకుంటున్నారు? కృష్ణుని తొక్కేస్తుంది, కృష్ణుడి మీదకి వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఆ మదగజము కృష్ణుని ఏమీ చేయలేదని వాళ్ళకి తెలియదు. సో వాళ్ళందరూ అయితే భయపడుతున్నారు. సో కృష్ణుడైతే ఆ మదగజంతో ఒక పిల్లితోనో ఒక కుక్క పిల్లతోనో ఆడుకున్నట్లుగా ఆడుకుంటూ ఉన్నాడంట. సో వెళ్ళి దాని తోకను ముట్టుకోవడము, దాని తోకను గిల్లడము, దాన్ని చెవిని గిల్లడము, ఇలా చేస్తూ ఉన్నాడు కృష్ణుడు. సో ఆ మావుటి వాడేమో కృష్ణుడి మీదికి దాన్ని రెచ్చగొట్టుతున్నాడు అనమాట. కృష్ణుని తొక్కు, కృష్ణుని చంపేయి అని చెప్తూ ఆ యొక్క మావుటి వాడేమో రెచ్చగొడుతున్నాడు. సో చిల్డ్రన్, when they came across the very big elephant, terrific elephant called Kuvalaya Pidamu, so Krishna went and he was playing with it, pulling its tail, pulling its ears and all. But the entire Madura, the people were afraid that the elephant would kill Krishna. So the Mahuti of that elephant was forcing the elephant to stamp Krishna or kill Krishna. So, but here what happened? Krishna caught it by its tusk
and pulled out a tusk and caught it by its trunk, threw it down, and killed it with the trunk which he has pulled out. With the tusk which he had pulled out. So the elephant, which was a very great asset to the Kamsa. Kamsa thought, my Kuvalaya Pidamu will kill Krishna. If it gets angry, it will stamp Krishna to death. So he thought like that, but here the reverse happened. Krishna himself కిల్డ్ కువలయాపీడము. కృష్ణుడే చంపేశాడు. కంసుడేమనుకున్నాడు, నా దగ్గర కువలయాపీడం ఉంది, ఇంకా మల్లయుద్ధులు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి కృష్ణుడిని చంపేస్తారు అనుకున్నాడు. కానీ కువలయాపీడమును కృష్ణుడే చంపేశాడు. దాని యొక్క దంతము లాగి ఆ దంతంతోనే దాన్ని పొడిచి చంపేశాడనమాట కృష్ణుడు. ఎస్, రేపటి ఎపిసోడ్లో మనం ఏం చూడబోతున్నామంటే నాన్న, మీకు ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం తెలుసా? రేపు కృష్ణాష్టమి, జన్మాష్టమి. ఎస్, లాస్ట్ ఇయర్ మన స్కూల్లో ఎంతో అద్భుతంగా మనము జన్మాష్టమి చేసుకున్నాం. కానీ ఈసారి కరోనా వల్ల జన్మాష్టమి చేసుకోవట్లేదు కదా నాన్న పిల్లలు. కాబట్టి మీరంతా కూడా మీ ఇంట్లో కృష్ణుడికి బాగా మొక్కండి, కృష్ణుడిని బాగా మొక్కండి. మీరంతా కూడా చిన్ని కృష్ణులు కదా, మరి మీరంతా కూడా బాగా మొక్కొని కృష్ణుడికి చెప్పండి, ఈసారి కరోనా వచ్చి అందరినీ ఇబ్బంది పెడతా ఉంది స్వామి, ఈ కరోనాని తొందరగా పోగొట్టు అని. ఎందుకంటే భగవంతుడు చాలా ప్రేమమయుడు. ఆయన మీలాంటి చిన్న పిల్లలు ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. సో మీరందరూ కూడా బాగా భగవంతుని ప్రార్థన చేసుకోండి. ఆల్ ఆఫ్ యూ ప్రే టు గాడ్. సో గాడ్ విల్ లిసన్ టు ద innocent hearts. You are all innocent people. You are all loved by God. So God will listen to you. So you people should pray to God and ask God to remove this corona from the earth. So let it not hurt or spoil anyone's life. So the corona should be gone. So let us all pray to Krishna. Tomorrow is a very, very auspicious day. Tomorrow is Janmashtami, Krishnashtami. So birthday of Lord Krishna. So children, tomorrow all of you can celebrate Krishnashtami in your houses. Last year you would have celebrated in your schools. So this year we are not able to celebrate in our schools. So children, be very happy tomorrow, and all of you should chant a mantra which is very, very, very effective. It is, now I will chant the mantra. You can chant the mantra as many times as you can, at least 11 times or 21 times or 108 times. నేను ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను పిల్లలు. ఈ మంత్రాన్ని మీరందరూ కూడా 11 సార్లు కానీ 21 సార్లు కానీ 108 సార్లు కానీ మీ శక్తిని అనుసరించి రేపు ఈ మంత్ర జపం చేసుకున్నారంటే మీరు ఎన్నో అద్భుతాలు, ఈ మహామంత్రం ఇది, ఈ మంత్రం చెప్పుకుంటే చాలు ఏ కోరికలైనా నెరవేరిపోతాయి నాన్న. కాబట్టి కృష్ణుడు మీరు అడుగుతారో అవన్నీ మీకు ఇచ్చేస్తాడు రేపు. ఓకేనా నాన్న? సో ఈ రోజుతో ఇంతటితో ఈ ఎపిసోడ్ని ఇక్కడికి కన్క్లూడ్ చేస్తున్నాను. సో రేపు మళ్ళీ కలుస్తాము. అంతకంటే ముందు ఈ మంత్రాన్ని అందరూ కూడా బాగా చెప్పుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
సో నాన్న, ఈ మంత్రం చాలా చాలా గొప్ప మంత్రం. ఇది మంత్రాలన్నిటికీ రాజు లాంటిది ఈ మంత్రం. ఈ మంత్రం జపిస్తే నీ కోరికలన్నీ నెరవేరిపోతాయి నాన్న. కాబట్టి మీ యొక్క కోరికలు ఏవైనా కానీ ఈ మంత్రాన్ని 11 సార్లు కానీ, ఓకే, 21 సారి కానీ, 108 టైమ్స్ కానీ మీరు అందరూ కూడా ఈ మంత్రాన్ని జపించండి. ఆల్ ఆఫ్ యూ చాంట్ దిస్ మంత్ర 11 times or 21 times or 108 times, children, so that whatever your desire is, it will be fulfilled. So bye children. Okay.